నమస్కారం. ఐ డ్రీమ్ సనాతన వైభవం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం నేను శ్రీ సర్వమంగళ శ్రీ కొండపల్లేశ్వర స్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాను. ఈ దేవస్థానం వచ్చేసి సురుడిపల్లి గ్రామము, నాగలాపురం మండలము, తిరుపతి జిల్లాలో ఉంది. ఈ ఆలయంలో చాలా ప్రత్యేకతలు అయితే దాగి ఉన్నాయి. ఆ ప్రత్యేకతల గురించి ప్రస్తుతం మనం మాట్లాడుకుందాం. విశేషంగా మన భారతదేశంలో ఎక్కడా కూడా మనం చూడని శివయ్యను మనం ఈ ఆలయంలో చూడబోతున్నాం. ఏంటి ఈ ఆలయంలో శివయ్య ఏ రూపంలో ఉన్నారు, మరి భారతదేశంలో ఎక్కడా లేని శివయ్య ఇక్కడ ఉన్నాడు అంటే ఎలా ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉండొచ్చు మీరంతా కూడా. అయితే సాధారణంగా మనం శివయ్యని ఎక్కడైనా కూడా లింగ రూపంలోనే దర్శించుకుంటూ ఉంటాం. కానీ ఈ క్షేత్రంలో స్వామివారు పడుకొని ఉండగా మనం దర్శించుకుంటూ ఉంటాం. అంటే శయన ముద్రలో స్వామివారు ఒక విగ్రహ రూపంలో మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటారు. మరి ఎందుకని ఎక్కడా లేకుండా ఇక్కడ ప్రత్యేకించి ఈ సురుటిపల్లి గ్రామంలో ఉన్న ఆలయంలో స్వామి పడుకొని ఉన్నారు అనేది చెప్పుకుందాము. ముందుగా అసలు అంటే ఇలా పడుకొని ఉండడానికి స్వామి చాలా పెద్ద చరిత్ర దాగి ఉంది. మనందరికీ తెలిసిందే, క్షీరసాగర మథనం జరిగినప్పుడు ముందుగా హాలాహలం అంటే విషం బయటికి రావటం అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఆ విషం బయటికి వచ్చినప్పుడు సురులు అసురులు అందరూ కూడా స్వామిని వేడుకుంటారు. స్వామి, ఈ విషం 14 లోకాలని దహించి వేస్తుంది. ఈ విషంని కనుక మీరు సేవించకపోతే ఈ లోకాలన్నీ కూడా అంతమైపోతాయి అని చెప్పి అందరూ కూడా స్వామిని వేడుకోగా అప్పుడు స్వామి ఆ విషాన్ని తీసుకోవటం జరిగింది. ఆ విషాన్ని స్వామి తీసుకున్నప్పుడు అది స్వామి పొట్టలోకి వెళ్లకుండా అమ్మవారు పార్వతీదేవి కంఠం దగ్గర పట్టుకొని అక్కడే ఆ విషాన్ని ఆపేయడం అనేది జరుగుతుంది. అందుకని అలా కంఠంలో ఆ విషాన్ని స్వామి నిలుపుకోవటం వల్ల స్వామికి నీలకంఠుడు అనే పేరు కూడా ఈ విశేషంగానే వచ్చింది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే అలా స్వామి విషం సేవించిన తర్వాత అంతటి శక్తివంతుడైన ఆ పరమశివుడికి కూడా ఆ విషాన్ని తీసుకోవటం వల్ల కొద్ది నిమిషాల పాటు, క్షణాల పాటు స్వామికి మత్తు ఎక్కటము ఇదంతా కూడా మనం వింటూ ఉంటాం. అలా మత్తు ఎక్కిన ఆ కొన్ని క్షణాల సమయము ఈ దేవాలయంలో ఇప్పుడు ఎక్కడైతే స్వామి శయన రూపంలో మనకు దర్శనమిస్తున్నాడో ఇక్కడ పార్వతీ అమ్మవారి వడిలో స్వామివారు అలా మత్తులో పడిపోయి ఉన్నట్లుగానే ఉంటుంది. అప్పట్లో అలా జరిగిన దృశ్యం ఈ ఆలయ ప్రాంగణంలోనే, ఈ ఆలయ గర్భగుడిలోనే జరిగింది. అందుకని స్వామి విశేషంగా ఇక్కడ మనకు ఆ శయన రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్వామి అమ్మవారి వడిలో పడుకొని అలా ఉన్న ఆ విగ్రహ రూపంలో స్వామిని మనం దర్శించుకుంటూ ఉంటాము. స్వామికి ఇరువైపులా చుట్టుపక్కల కూడా మిగతా దేవతలు, దేవుళ్ళు అందరూ కూడా మనకు దర్శనమిస్తూ ఉంటారు. విశేషంగా ఎక్కడైనా మనం విష్ణుమూర్తి శయనించి ఉన్న విగ్రహాన్ని చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ స్వామి మహాశివుడు శయనించి ఉండటము, స్వామి పక్కన విష్ణుమూర్తి నిల్చొని ఉన్న విగ్రహ రూపాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. ఈ రకంగా స్వామిని మనం ఇక్కడ దర్శించుకుంటూ ఉంటాం. మరి ఇంత చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని అందరూ కూడా తప్పకుండా దర్శించుకోవాలి కదా. అందుకని నాతో పాటు మీరందరూ కూడా స్వామిని దర్శించుకుంటారు. కానీ పదండి. బ్రహ్మమురారి సురార్చితలింగం శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం, సురుటిపల్లి గ్రామం, నాగలాపురం మండలం, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ ఆలయం యొక్క స్థల పురాణం చూద్దాం. శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం 1344వ సంవత్సరం శ్రీ హరిహర బుగ్గరాయల కాలంలో నిర్మించడం జరిగింది. అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి మందర పర్వతం, వాసుకి అనే సర్పం సహాయంతో క్షీరసాగర మథనానికి పూనుకున్నారు. పాల సముద్రాన్ని చిలికే సమయంలో భయంకరమైన కాలకూట విషం బయటపడింది. 14 లోకాలు దహించటానికి సిద్ధమైన ఆ కాలకూట విష ప్రభావం నుంచి రక్షించమని సుర అసురులు బోలాశంకరుడైన పరమశివుణ్ణి ప్రార్థిస్తారు. చతుర్దశ భువన పాలకుడైన మహేశ్వరుడు వారికి అభయమిచ్చి ఆ కాలకూట విషాన్ని చేతబూని అమాంతంగా మింగేస్తాడు. హలాహలం శివుని గర్భంలోనికి పోనివ్వకుండా పార్వతీదేవి శివుని కంఠం పట్టుకోగా ఆ విషం కంఠం వద్ద నిలిచిపోయి
స్వామిని నీలకంఠుణ్ణి చేసింది. భయంకరమైన ఈ కాలకూట విషం మహాశక్తివంతుడైన పరమశివుణ్ణి సైతం కాసేపు మత్తెక్కిస్తుంది. విష ప్రభావానికి లోనైన శివుడు మైకంతో కాసేపు ఈ క్షేత్రంలో విశ్రమించటానికి శివుడు శయనించిన క్షేత్రం గనుక దీనిని శివశయన క్షేత్రం అంటారని స్కాంద పురాణం ద్వారా తెలుస్తోంది. శివుడు హాలాహలం భక్షించి విశ్రమించినందున దీనిని కాలకూట శయన క్షేత్రం అని కూడా అంటారు. విషం మత్తులో పార్వతీదేవి ఒడిపై తల ఉంచి పవలించి ఉన్న గరళకంఠుని విగ్రహంతో పాటు ఆయన చుట్టూ చేరి ప్రార్థన చేస్తున్న మహావిష్ణువు, బ్రహ్మ, దేవేంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, కుబేరుడు, నారదుడు, తుంబురుడు, మార్కండేయుడు, వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, భృహు, గౌతమ, పులస్త్య, అగస్త్య మహామునులు పాదాల వద్ద వినాయకుడు, శ్రీ వల్లి దేవయాని సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు సైతం గర్భగృహంలో చోటు చేసుకుని ఉన్నాయి. ఆకాశంలో విహరిస్తూ ప్రార్థన జరుపుతున్న యక్ష గంధర్వ రూపాలు కూడా కనిపిస్తాయి. శయనించి ఉండటం వల్ల ఇక్కడి శివుణ్ణి పల్లికొండేశ్వరుడు అంటే తమిళంలో పడుకొని ఉన్నాడు అని అర్థం. పార్వతీదేవిని సర్వమంగళ అని అంటారు. వేల సంవత్సరముల క్రితం ఏర్పాటు చేయబడిన ఈ 12 అడుగుల విగ్రహం శుద్ధ విగ్రహం కావటం విశేషం. 1972లో ఈ క్షేత్రాన్ని సందర్శించిన కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామి ఈ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యముంది. శేష పురుషోత్తమ ఇవ పురుషోత్తమాంజలి సుపూజ, నిలుచుకొని ఉండే శివుడు పడుకొని ఉన్నాడు, పడుకొని ఉండే విష్ణువు నిలబడి నమస్కరించి ఉన్నాడు, ఏమి ఈ విచిత్రమైన సన్నివేశము అంటూ ఈ క్షేత్ర గొప్పతనాన్ని ప్రశంసించారు. ఇలా శివుడు లింగాకారంలో కాకుండా మానవ రూపంలో శయనించి ఉండటం దేశంలో మరెక్కడా లేదు. శ్రీ దక్షిణామూర్తి స్వామివారు దంపతి సమేతంగా ఉండటం భారతదేశంలో మరెక్కడా లేదు. శ్రీ దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం చేసుకున్న ఎడల వివాహం కాని వారికి వివాహం జరుగును, సంతాన భాగ్యము, ఉద్యోగ ప్రాప్తి కలుగును. నెలకు 2 సార్లు త్రయోదశిలో ప్రదోష పూజలతో పాల్గొన్న ఎడల ఎటువంటి కోరికలైనా కూడా నెరవేరుతూ ఉంటాయని భక్తుల విశ్వాసం. వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.